భరద్వాజ గారు, మ్యాక్స్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది, థియేటర్లో ఉంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇందాక. అవును, ప్రెస్ మీట్ శాంతం ఆద్యంతం విన్నారా మీరు? విన్నా. విన్న తర్వాత మీకేమనిపించింది? ఆయన కొన్ని పదాలు వాడారు. అవును, అవసరమైతే నన్ను బ్యాన్ చేసుకోండి, అవును, నా ఇంటర్వ్యూల వల్ల, నా యాడ్ల వల్ల మీరు బతుకుతున్నారు, వెబ్సైట్లు బతుకుతున్నాయి. మీరు అంటే అంత మీడియాని మొత్తాన్ని కాదు, వెబ్సైట్లని వెళ్ళండి. అంటే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలా రకరకాలుగా డివిజన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. అంటే ఎవరో ఎవరి మీదకో ఆయన్ని రెచ్చగొట్టినట్టుగా ఒక లీడ్ ఇస్తూ ఆ డైలాగులు నడిచినాయి. అంటే మీరన్న మాటల్లోనే ఆ ధ్వని కనిపిస్తోంది. అంటే ఎవరిని టార్గెట్ చేశాడు ఆయన? ఇన్ టోటల్ మీడియా మొత్తాన్ని కాదు, పర్టికులర్గా వెబ్సైట్లు వీటి మీద వెళ్ళింది. అది డిజిటల్ మీడియా మీద నడిచింది. డిజిటల్ మీడియాలో కూడా పర్టికులర్గా 2-3 ప్లాట్ఫామ్స్ కలిసి ఉన్న హౌసెస్ మీదకి వెళ్ళాడు. కొన్ని వెబ్సైట్లు అని మాట్లాడారు. వెబ్సైట్లు అన్నాడు. అయితే ఆయన ప్రధానమైన గొడవ ఏమిటి? రివ్యూలు ఎలా వచ్చినా నేను పట్టించుకోను అన్నాడు ఆయన. మళ్ళీ దాన్ని కూడా పునరుద్ఘాటించాడు. ఇంతకుముందు రివ్యూస్ ఎందుకు అంత హడావిడి పడుతున్నారు, అంత వేగంగా రివ్యూలు రాయాల్సిన అవసరం ఏంటి, ఎవరన్నా తరిమారా, మిమ్మల్ని అడిగారా, ఇలా ఆయన మీద పడ్డాడు. కానీ ఆయన మర్చిపోతున్న విషయం ఏంటంటే రివ్యూలకు సంబంధించి ఇప్పుడు విడిగా రివ్యూవర్ అంటూ ఎవరూ లేరు. సాంప్రదాయం కోసం రివ్యూలు చేస్తున్నారు, కానీ ఈ రివ్యూలను ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే, దాన్ని గుర్తించాలి. థియేటర్లోకి వెళ్ళి సీట్లో కూర్చున్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అకౌంట్ ఉంటుంది. సినిమా చూడగానే తనకేమనిపించిందో తన ప్లాట్ఫామ్లో, తన పేజీలో తన అభిప్రాయం చెప్తున్నాడు అతను. అయిపోయింది. అది వేల మంది చూస్తున్నారు, అది సర్క్యులేట్ అవుతోంది. ఈ ఒపీనియన్స్ అన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి కొన్ని వెబ్సైట్లు కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు అని రాస్తున్నారు. అది ఫస్ట్ హ్యాండ్ రివ్యూ అంటున్నారు దాన్ని. ఆ తర్వాత సమీక్షకులు విడిగా సమీక్షలు రాస్తున్నారు. దీనికంటే ముందే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అంటే రివ్యూలు ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన పని ఒకటి, ప్రేక్షకులు మా సినిమాకి రాకూడదు అని చెప్పాలి. వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఎక్కడో చోట అభిప్రాయం షేర్ చేస్తున్నాడు, అది ఆపేయగలరా మీరు? అంటే గూగుల్ వంటి ప్లాట్ఫామ్స్ అన్నీ క్లోజ్ చేయగలిగిన పరిస్థితి ఉందా? అది ఎవరికీ లేదు. కాబట్టి అది దుస్సాధ్యమైనటువంటి వ్యవహారం. అలాగని పర్టికులర్గా అయినా ఇప్పుడు రివ్యూల గురించి కాకుండా అదే రివ్యూలు రాశారు, ఓకే, కానీ ఫాలో అప్ ఏమిటి అంటాడు. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ ఏంటైంది? ఈ రోజువారీ వేధింపులు ఏమిటి మాకు? ఈ రోజున కలెక్షన్స్ డౌన్ అయినాయి, ఈ రోజున పెరిగినాయి, లేకపోతే యుఎస్లో పెరిగినాయి, ఇంకో చోట తగ్గినాయి, ఇది అవసరమా మాకు? ఈ సమాచారం ప్రపంచానికి అవసరమా అంటున్నాడు ఆయన. ఏది ప్రపంచానికి అవసరమో మీరు ఎలా చెప్తారు? అవసరమైన కంటెంట్ అవసరమా కాదా అనే దాంతో సంబంధం లేకుండా ఒక సినిమాకి సంబంధించిన డే టు డే రిపోర్టు ప్రపంచానికి ఇవ్వటం బాధ్యతగా అనుకుంటే కొంతమంది ఇస్తారు. అది అవాస్తవం అయితే మీరు అవాస్తవం అని చెప్పండి. ప్రతి చోట అద్భుతంగా ఉంది మా సినిమా పెర్ఫార్మెన్సు. రివ్యూలు రాశారు, ఓకే, బ్యాడ్ రివ్యూస్ రాశారు, ఓకే. రివ్యూస్ అలా ఉన్నప్పటికీ కూడా మా సినిమా కలెక్షన్స్ బాగా ఉన్నాయి కదా. అవునండి, కలెక్షన్స్ వస్తున్నాయని అడ్రస్ రాయలేకపోతున్నారు, తప్పును ఒప్పుకోలేకపోతున్నారు, తప్పు అని చెప్పారు, సినిమా బాగాలేదని చెప్పారు. కాబట్టి దాన్ని నిజం చేయడం కోసం సినిమా బాగోకపోయినా హిట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. బ్యాడ్ సినిమాలు పెద్ద హిట్లు అయిన సందర్భాలు ఎన్ని లేవు చరిత్రలో? ఇది కొత్త విషయం ఏం కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా చూసారు మీరు? మ్యాడ్ చూశాను. మీకు ఎలా అనిపించింది? అంటే మ్యాడ్ మీద 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి ప్రధానంగా. మ్యాడ్ అనేటువంటి మొదటి సినిమా ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది, ఆ బ్రాండ్ మీద బిజినెస్ చేయడం కోసం ఈ సినిమా మొదలుపెట్టారు అని కొంతమంది అభిప్రాయపడ్డారు, ఇది సమీక్షకులే. అయితే పాజిటివ్ రివ్యూసే ఎక్కువ వచ్చినాయి. పాజిటివ్ రివ్యూసే వచ్చినాయి, 3-4 నెగిటివ్ కూడా ఉన్నాయి. అది కూడా బ్రాండింగ్ కోసం వెళ్ళారు. దానిలో ఉన్నట్టుగా ఆర్గానిక్ కామెడీ లేదు అన్నారు. కానీ ఇందులో కూడా నిజానికి సినిమాలో అందులో ఏముందో ఇందులో కూడా అదే ఉంది దాదాపుగా, పెద్ద తేడా ఏం లేదు. ఇందులో నిజానికి కొన్ని పరిమితులు పాటించారు వీళ్ళు, తమని తాము నియంత్రించుకునే వ్యవహారం జరిగింది సినిమాకి. ఓవర్ యాక్షన్స్, ఓవర్ డైలాగ్స్ తక్కువే ఉన్నాయి కంపారిటివ్గా దాంతో పోలిస్తే.
దాని మీద వచ్చినటువంటి విమర్శలు వాటి ప్రభావం కావచ్చు. అయినప్పటికీ ఇందులో కూడా 2-3 దొర్లినాయి. వాటిని కూడా ప్రపంచం పట్టించుకోవట్లేదు, వదిలేశారు, ఇది పద్ధతేలే అని. కానీ సినిమా థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేశారు సినిమాని. ఎంజాయ్ చేయటం వల్లనే సినిమాకి ప్రతి చోట మంచి రెస్పాన్సే ఉంది. అవును, కలెక్షన్స్ కూడా వేసారుగా. కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, కలెక్షన్స్ ఇబ్బందికరంగా అయితే లేవు. 67 కోట్లు ఏం వేసినట్టున్నారు. అవును, 65 కోట్లు వేశారు. కొన్ని ఏరియాల్లో కొంత డల్ ఉంది, కానీ మ్యాక్సిమం అది కవర్ చేసింది. రేపు ఎగ్జామ్స్ పూర్తిగా అయిపోతే దానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు విద్యార్థి లోకం. అంటే వాళ్ళల్లో అదొక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, దాంతో గొడవ లేదు, పేచీ లేదు. కానీ ఈయన గొడవ ఏమిటి, మా మీద ఆధారపడి మీరు బతుకుతున్నారు అనే మాట ఒకటి వాడాడు ఈయన. అంటే మేమిస్తున్న ఇంటర్వ్యూలు, మేమిస్తున్న స్టఫ్ మీదే కదా మీరు నడుపుతోంది అన్నాడు ఆయన. అది కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు అవన్నీ వేయటం వలన ప్రయోజనం ఏమి ఉండదు. ప్రపంచం అంటే ఏ మీడియా హౌస్ నుంచి అయినా ప్రపంచం ఏం కోరుకుంటుంది, ఈ జరిగిన దాని మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అనే కోరుకుంటుంది. ఒక కొత్త అభిప్రాయాన్ని ప్రపంచం కోరుకుంటుంది మీడియా నుంచి. ఆ పనే చేస్తున్నారు వీళ్ళు. ఆ పని చేయొద్దని ఈయన ఎలా చెప్తాడు? పైగా ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి నాకు తెలిసి 2-3 గురించి మాట్లాడినట్టున్నారు నాకు తెలిసి మీట్లో. 4 అనుకుందాం పోనీ. అదే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాము, యాడ్లు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాం కదా, మేమే బతికిస్తున్నాం కదా. అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళే నెగిటివ్ రివ్యూ రాస్తున్నారు అనేది ఆయన బాధ, ఆయన పెయిన్. ఆ 4 టార్గెట్ చేసినప్పుడు మీరు ఓపెన్ అవ్వండి, మీరు కొత్త ఏరియాలు ఎక్స్ప్లోర్ చేసుకుని మీరు వెళ్ళండి, ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ప్రెస్ మీట్లు ఎలాగూ పెడుతున్నారు కదా, మళ్ళీ విడిగా ఇంటర్వ్యూలు ఇవ్వటం ఎందుకు? దానివల్ల మీరు సాధిస్తున్న ప్రయోజనం ఏమిటి? విమర్శలు తప్ప. ఆ రివ్యూవర్ అడిగినటువంటి ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాల్లో నుంచి రకరకాల విషయాలు డిరైవ్ చేసి ఇతర చోట్ల విశ్లేషణ జరుపుతున్నారు. మీరు ఒకే ఇంటర్వ్యూ ఇస్తున్నారు, కానీ దాని మీద 100 రివ్యూలు వస్తున్నాయి ఇంటర్వ్యూల మీద. ఆ ఇంటర్వ్యూలు ఇవ్వటం ఎందుకు, ఆ రివ్యూలను ఎదుర్కోవటం ఎందుకు? అందుకని మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అందరికీ సమానంగా. ఓకే, ఈ గొడవ ఎందుకు? వాళ్ళకు మేము ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాం, మా మీద మీరు బతుకుతున్నారు, మళ్ళీ మమ్మల్ని మీరు ఎందుకు తిడతారని ఎలా ప్రశ్నిస్తాడు ఆయన? ఇంటర్వ్యూ వేరు, ప్రశ్నించడం వేరు. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. చాలామంది అంటే రివ్యూలు బాగాలేవు అన్న సినిమాలన్నీ పెద్ద హిట్లు అయినాయి గతంలో. ఈ రోజున కొత్త కాదు. ఎన్ని సినిమాలని రివ్యూవర్స్ బాగాలేవని చెప్తే పెద్ద హిట్లు అయినాయి. సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా బాగాలేదన్నారు కదా రివ్యూవర్లు. సమీక్ష వేరు, సినిమా చూసేటువంటి ప్రేక్షకుడు మూడు వేరు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రివ్యూల ప్రభావం ఉంటుంది, అది చాలా తక్కువ. అంటే ఎవరు చదువుతారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తారు రివ్యూస్? ఒకప్పుడేమో లిటరసీ ఉన్నవాడే చదివేవాడు. పత్రికల్లో అచ్చైన రివ్యూ చదవాలంటే పత్రిక చదివే అలవాటు ఉండాలి. ఈ అలవాటు ఉన్నవాళ్ళు తక్కువ కాబట్టి తక్కువ మంది చూస్తారు, వాళ్ళతో మనకి ప్రమాదం లేదు. మాస్ మన సినిమా చూస్తారు, వాళ్ళు రివ్యూ చూడరు అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చాక ప్రతి ఒక్కరూ ఆ సినిమా గురించి నొక్కుతున్నారు, ఎవరేం మాట్లాడినా వింటున్నారు. వినటం వలన వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు అనేది వీళ్ళ గొడవ. అంటే ఇప్పుడు లిటరసీతో సంబంధం లేదు, ఎవరైనా రివ్యూ వినొచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది ప్రమాదం అని భయపడుతున్నారు. ఓకే, రివ్యూ చూసినప్పటికీ థియేటర్కి వస్తున్నారు జనాలు మీ సినిమా మీద నమ్మకంతో. వచ్చిన వాళ్ళు రివ్యూవర్స్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయిగా బయటకు వచ్చి. దీనికంటే ముందు ఆయన పట్టించుకోవాల్సింది ప్రతి ప్రేక్షకుడు విమర్శకుడే. ప్రతి ప్రేక్షకుడు ఎక్కడో చోట తన అభిప్రాయం వ్యక్తం చేయటానికి గతంలో లేని అవకాశం ఉంది. మీకు ఎలాగైతే గతంలో కంటే కూడా రివ్యూస్ కన్జ్యూమ్ చేయడానికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో, అలాగే ప్రతి ప్రేక్షకుడు రివ్యూ రాయడానికి కూడా అవకాశం ఉంది ఇప్పుడు. ఆ అవకాశాన్ని కూడా మీరు పట్టించుకుని మాట్లాడాలి. కేవలం సమీక్షకుల మీద పట్టం కాదు, అభిప్రాయాలని చెప్పడం తప్పేం కాదు. ఏది మీ రోజువారీ కలెక్షన్ రిపోర్ట్లు ఇవ్వడం తప్పేం కాదు. డెఫినెట్గా దీనికి ఒక కాలం ఉంది, కాలం పెట్టి మరీ పత్రికల్లో రాసిన రోజులు ఉన్నాయి కదా.
ఈ వారం వసూళ్ళు ఎంత అని, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఏ ప్రాంతంలో అని కూడా ఏది విజయ్ చిత్ర రోజుల నుంచి ఉందా సాంప్రదాయం, కొత్త ఏం కాదు. వేరే సినిమాలు లేవు అయిపోయినాయి కాబట్టి ఈ సినిమాకి డబ్బులు వస్తున్నాయి అంటారంట. రకరకాలుగా చెప్తారండి, వాళ్ళ అభిప్రాయం చెప్తారు. మీ సినిమా బాగానే ఉందంటున్నారు కదా, ఇంకెందుకు గొడవ మీకు, ఈ ఉలికిపాటు ఎందుకు అసలు మీకు అంటే ఎవరో మిమ్మల్ని కెలుకుతున్నారు, హట్ అయ్యారు బాగా, ఎక్కడో హర్ట్ అవుతున్నారు. మీరు హర్ట్ అయినప్పుడు మీరు జనరలైజ్ చేసి మాట్లాడకుండా ఇదిగో బలానా వాళ్ళు ఇలా ప్రవర్తించడం వల్ల నేను గాయపడ్డాను, ఈ ప్రవర్తన సరైనది కాదు అని ఓపెన్గా చెప్పమనండి. చెప్పేస్తే అక్కడ వరకు క్లారిటీ ఉంటుంది ప్రపంచానికి. లేకపోతే నాగవంశీ వర్సెస్ మీడియా అనే ఒక సీరియల్ కథ చాలా కాలంగా నడుస్తోంది. ఇది నిజానికి రివ్యూ వలన సినిమాలు దెబ్బతింటున్నాయనే వాక్యం మొదలుపెట్టింది ఆయనే. మొదలుపెట్టి నెమ్మదిగా రివ్యూస్ ఎందుకు మొదటి రోజే ఎందుకు వేయాలి, 3 రోజులు ఆగి వేయొచ్చు కదా, గతంలో ఆదివారం వచ్చేవి, ఇప్పుడు రిలీజ్ అయిన క్షణం నుంచి మొదలవుతున్నాయి అన్నాడు ఆయన. ఈ రిలీజ్ అయిన క్షణం నుంచి మొదలవటం అనేది రివ్యూవర్స్ చేతుల్లో లేదు, ఆడియన్స్ చేతుల్లో ఉంది. అది గమనించట్లేదు ఆయన. ప్రతిదీ కలెక్షన్స్ విషయం కూడా ఇప్పుడు ఈ మీడియా రాయకపోయినా ఇంటర్నెట్కి వెళ్ళి రకరకాల సోర్సుల నుంచి తెలుసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇంటర్నెట్ వచ్చాక ఏది దాయటం కుదరటం లేదు అనేది అంగీకరించాలి. మీ టికెట్టు తెగటం అనేది గతంలో లాగా థియేటర్కి సంబంధించిన వ్యవహారం కాదు, అది కూడా ఇంటర్నెట్తో లింక్ అయి ఉంది ఇప్పుడు. కాబట్టి మీరు రెవెన్యూ జనరేషన్ మాత్రమే కాదు, లోన్స్ కూడా అక్కడే తీసుకుంటున్నారు. టికెట్ వెండర్స్ నుంచి లోన్ తీసుకుంటున్నారు కదా వీళ్ళు, అడ్వాన్స్ అనే పేరుతో. కాబట్టి మొత్తం ఆన్లైన్లోకి వచ్చేసిన తర్వాత డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఎవడో చెప్పక్కర్లేదు, ఎవరికి వారు ఇంటర్నెట్లోకి వెళ్ళి తెలుసుకోగలరు. అందుకని ప్రత్యేకంగా హంట్ చేస్తున్నారు అనే గొడవ వద్దు. హంట్ చేస్తున్నారు, మమ్మల్ని వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు, ఇలా రకరకాలుగా మాట్లాడాడు. రెండోది ఆయన ఆ మాట తప్పది. అంటే మేము ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలు, మేము చేస్తున్నటువంటి దీని మీదే మీరందరూ జీవిస్తున్నారు అనే మాట కరెక్ట్ కాదు. చాలామంది జీవిస్తోంది వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల మీద రివ్యూలు చేయటం ద్వారా. అది తెలుసుకోవాలి. వీళ్ళు ఇంటర్వ్యూస్తో వాళ్ళు బతుకుతున్నది ఎంతో, కానీ రివ్యూ చేయటం ద్వారా చాలా నిజానికి ప్రజలు అదే చూస్తున్నారు. నేరుగా ఇంటర్వ్యూ కంటే కూడా రివ్యూలే చూస్తున్నారు. ఇది తెలుసుకోవాలి ఆయన. అందుకని ఆయనకి ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ పేర్లు ఓపెన్గా చెప్పేసి, ఇదిగో వీళ్ళకి నాకు శత్రుత్వం ఉంది, మీడియాకి నాకు కాదు అని చెప్పేస్తే గొడవలేదు. ఈయన జనరలైజ్ చేసి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుని మాకేమి ఇచ్చాడు ఈయన ఇంటర్వ్యూ, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు 3-4కి, మాకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈయన, మా మీద పడతాడేంటి అనుకుంటారు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మీడియా హౌస్ అంటున్నాడు, అంబరిల్లా అంటున్నాడు. ఈ అంబరిల్లాలు చాలా ఉన్నాయి. అంటే అన్నీ లింక్ అయి ఉన్నటువంటి మీడియా హౌస్ను అంబరిల్లా అంటే, అలాంటి అంబరిల్లాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇవ్వట్లేదుగా మీరు. అదే ఇవ్వనప్పుడు అందరూ ఒకే ఘాటను కట్టేయటం ఎలా కుదురుతుంది? అందుకని మీరు ఓపెన్గా ఎవరు మీకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. ఓకే, వాళ్ళనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పండి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు చెప్తారు. ఓకే, ఆ చెప్పిన దాని మీద మీకు వ్యతిరేక అభిప్రాయం ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టండి. ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఆ యుద్ధానికి సిద్ధపడితే ఆ పని చేయాలి. ఓకే, చూద్దాం. లేకపోతే అనవసరమైన గొడవ కదా ఇది ప్రపంచానికి. చూద్దాం, ఈరోజు ఆయన మాట్లాడారు కదా, రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అవతల ఎవరిని అన్నారో ఏంటి, వాళ్ళకి తగిలినవి లేవు. చూద్దాం. థ్యాంక్ యూ.